హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హన్నా. ఈరోజు నేను మీకు 7th క్లాస్లోని మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అనమాట చాప్టర్ చూసుకుందాము. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఒకవేళ ఏదైనా అర్థం కాకపోతే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దానికి కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ నేను 6th క్లాస్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ కూడా చేస్తున్నాను. ఒకవేళ అవి కూడా మీకు ఏదైనా బేసిక్స్ తెలియకపోతే కూడా అది కూడా తెలుసుకోండి. ఒకవేళ ఆ వీడియో మీకు ఉపయోగపడుతుంది, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వచ్చేసి మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? ఇప్పుడు మనం లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. 7th క్లాస్లోని మ్యాథమెటిక్స్ ఫస్ట్ చాప్టర్లో ఉన్న చాప్టర్ నేమ్ వచ్చేసి ఇంటీజర్స్. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో న్యాచురల్ నెంబర్స్ తెలుసుకొని ఉంటాం, హోల్ నెంబర్స్ తెలుసుకొని ఉంటాం, అలాగే ఇంటీజర్స్ ఏంటో తెలిసే ఉంటుంది, రేషనల్ నెంబర్స్ ఏంటో తెలుసుకొని ఉంటాం. సో ఇంటీజర్స్ అంటే ఏం లేదు. ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ అనేది ఏంటి అంటే, న్యాచురల్ నెంబర్స్ని మనం ఎలా డినోట్ చేస్తాము? క్యాపిటల్ ఎన్తో డినోట్ చేస్తాం. అలాగే న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1 2 3 4 5 6 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. దానికి అనేది కౌంట్ అనేది ఉండదు. దాన్ని ఏమంటాము? ఆ న్యాచురల్ నెంబర్స్ని మనం కౌంటింగ్ నెంబర్స్ అని కూడా పిలుస్తాం. న్యాచురల్ నెంబర్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కౌంటింగ్ నెంబర్స్ అని కూడా పిలుస్తాం. సో నెక్స్ట్ హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ని ఎలా డినోట్ చేస్తాము? అసలు హోల్ నెంబర్స్ ఎందుకు వచ్చినాయి? న్యాచురల్ నెంబర్స్ మనం ఎక్కడి నుంచి కౌంట్ చేస్తాం? 1 2 3 4 లైక్ దట్ మనం కౌంట్ చేస్తాం. అదే హోల్ నెంబర్స్ అయితే ఇంక్లూడింగ్ జీరోతో కూడా మనం కౌంట్ చేస్తాం, కాబట్టి దాన్ని హోల్ నెంబర్ అంటాం. సో 0 1 2 3 4 5 6 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. వాటికి కూడా కౌంటింగ్ అనేది ఉండదు, ఎండ్ అనేది ఉండదు. సో ఇన్ఫైనైట్ నెంబర్ అని చెప్తాము. సో ఎలా డినోట్ చేస్తాము? క్యాపిటల్ డబ్ల్యూతో డినోట్ చేస్తాము. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటో తెలిసింది, హోల్ నెంబర్స్ అంటే ఏంటో తెలిసింది, కానీ ఇంటీజర్స్ అంటే కూడా ఏం లేదు. ఇంటీజర్స్ అంటే పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, మధ్యలో జీరో కూడా ఉంటుంది. ఇది ఒక నెంబర్ లైన్, అవునా? మిడిల్లో జీరో. రైట్ సైడ్ అంటే పాజిటివ్ వాల్యూస్ 1 2 3 4 5 6 -1 -2 -3 -4 ఇవన్నీ నెగటివ్ నెంబర్స్. అండ్ సో ఆన్. ఇప్పుడు పాజిటివ్ నెంబర్స్ ఇంక్లూడింగ్ జీరో నెగటివ్ నెంబర్స్, వీటిని ఏమంటాము? ఇంటీజర్స్ అంటాం. ఈ టాపిక్ మీకు 7th క్లాస్లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఇంటీజర్స్ అనమాట. వీటిని ఎలా డినోట్ చేస్తాము అంటే క్యాపిటల్ క్యూతో డినోట్ చేస్తాము. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటో చూసుకున్నాము, హోల్ నెంబర్స్ అంటే ఏంటో చూసుకున్నాము, ఇంటీజర్స్ అంటే ఏంటో చూసుకున్నాము. ఇంటీజర్స్లో కొన్ని టాపిక్స్ ఇంపార్టెంట్వి ఉన్నాయి, అవి కూడా ఏంటో చూసుకుందాం. ప్రాపర్టీస్ ఆఫ్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్స్. అసలు ప్రాపర్టీస్ ఏంటివి? అడిషన్ ఎలా చేస్తాం, సబ్ట్రాక్షన్ ఎలా చేస్తాం ఇంటీజర్స్ని అనేది మనం ఇప్పుడు చూసుకుందాం. వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ హోల్ నెంబర్స్ అండ్ ఇంటీజర్స్ ఇన్ క్లాస్ 6లో మీరు ఆల్రెడీ లర్న్ చేశారు. ఇప్పుడు కూడా నేను చెప్పాను, బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీ హ్యావ్ ఆల్సో లెర్న్డ్ అబౌట్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్. మనం ఇప్పుడు ఏం నేర్చుకోబోతున్నాం? అడిషన్ ఎలా చేయాలి, సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి. ఆల్రెడీ మీరు 4th క్లాస్ 3rd క్లాస్ నుంచి 2nd క్లాస్ ఆన్వర్డ్స్ మీరు అడిషన్స్ చేయడం నేర్చుకున్నారు. 1 డిజిట్ కానీ 2 డిజిట్స్ కానీ 3 డిజిట్స్ కానీ, అలా హై క్లాస్కి వెళ్ళే కొద్దీ 4 5 డిజిట్స్తో కూడా మీరు అడిషన్ చేయడం నేర్చుకొని ఉంటారు. సో వాటికి క్లోజర్ ఎలా ఇస్తే అడిషన్ ఎలా చేస్తాము? క్లోజర్ అండర్ అడిషన్. వీ హ్యావ్ లెర్న్ ద సమ్ ఆఫ్ 2 హోల్ నెంబర్స్ ఈజ్ అగైన్ ఏ హోల్ నెంబర్. ఒక సమ్ ఆఫ్ 2 హోల్ నెంబర్స్ని అడిషన్ చేస్తే ఏమొస్తుంది? మళ్ళీ హోల్ నెంబరే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 17 + 24. మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. 17 + 24. 7 + 4 హౌ మచ్? 11. 1 + 1 2, 2 + 2 4, 41. 41 is the answer, which is again a whole number. This is whole number? Yes. 0 1 2 3 4 and so on is a whole number. We know that this property is known as the closure property for addition of the whole numbers. ఈ ప్రాపర్టీని మనం ఏమని పిలుస్తామంటే క్లోజర్ ప్రాపర్టీ ఫర్ అడిషన్ ఆఫ్ 2 హోల్ నెంబర్స్. 2 హోల్ నెంబర్స్ని అడిషన్ చేయడానికి క్లోజర్ ప్రాపర్టీ అని పిలుస్తాం. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. ఒక టేబుల్ ఇచ్చారు మీకు. ఫాలోయింగ్ ఆర్ సమ్ ఆఫ్ పేర్ ఆఫ్ ఇంటీజర్స్. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ కంప్లీట్ ఇట్. 17 + 23 హౌ మచ్? 40. 3 + 7 0 10. 2 + 1 1 + 1 2 2 + 2 4 40. 17 + 23 is how much? 40. Next -10 + 3 how much? -7. మేడం ఇక్కడ మీకు -7 ఎలా వచ్చింది అనుకోవచ్చు. దిస్ ఈజ్ ఇంటీజర్ ఆర్ నాట్? ఎస్, రిజల్ట్ ఈజ్ అన్ ఇంటీజర్. ఇంటీజర్ అని ఎలా చెప్తున్నారు మేడం అంటే, మనం నెగిటివ్ నెంబర్స్ పాజిటివ్ నెంబర్స్ని చెప్పాను కదా మీకు ఇందాక నెంబర్ లైన్లో. నెగిటివ్ నెంబర్స్ ఏమో లెఫ్ట్ సైడ్ ఉంటాయి, 1 2 3 4 రైట్ సైడ్. పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. ఇప్పుడు చూడండి -10 + 3. ఇప్పుడు చూడండి మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ క్లోజర్ ప్రాపర్టీ తెలియాలంటే ఇప్పుడు ఈ బాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. 7th క్లాస్ ఆల్రెడీ 6th క్లాస్లో మీకు లాస్ట్ చాప్టర్స్లో వచ్చి ఉంటుంది. సో ఇప్పుడు ఈ బాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఇంటూ ప్లస్ అంటే ప్లస్తో ఇంటూ చేస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్.
మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఏమవుతుంది ప్లస్ అవుతుంది అనమాట. మీ రిమైనింగ్ ప్లస్ ఇంటూ ప్లస్ ఉన్న మైనస్ అవుతాయి. ఇవి ఈ బాక్స్ అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అనమాట. చూడండి మైనస్ ఓపెన్ బ్రాకెట్ ఓపెన్ చేద్దాం, ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ ఏమన్నాం మైనస్ అన్నాం. ఇప్పుడు హైయెస్ట్ వాల్యూ ఏముంది 10 ఉంది, లోయెస్ట్ వాల్యూ ఏముంది 3 ఉంది. 10లో నుంచి 3 పోతే ఎంత 7. హైయెస్ట్ వాల్యూకి ఏ సైన్ ఉంది మైనస్ సైన్ ఉంది కాబట్టి మైనస్ సైన్ పెట్టుకున్నాం. ఇప్పుడు దిస్ ఈజ్ ఇంటీజర్ ఆర్ నాట్? ఎస్ ఇంటీజర్. నెక్స్ట్ -75 ప్లస్ 18. ఇప్పుడు ఇది చూడండి, మీరు ట్రై చేయండి. -75 ప్లస్ 18, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. 75లో నుంచి 18 పోవాలి. 15లో నుంచి 8 పోతే ఎంత 7. 15లో నుంచి 8 పోతే 7. ఇక్కడ ఆల్రెడీ 1 బారో తీసుకున్నాం, 6 ఉండే. 6లో నుంచి 1 పోతే 5 -57. -57 ఈజ్ ఇంటీజర్ ఆర్ నాట్? ఎస్ ఇంటీజర్. నెక్స్ట్ సి బిట్ 27 ప్లస్ -27. 27 ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మైనస్. 27 మైనస్ 27 ఏమవుతుంది 0. ఈ టేబుల్ చేయడానికి మీరు ట్రై చేయండి. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ వస్తే నేను మళ్ళీ కమెంట్ సెక్షన్లో తెలపండి, వాటి ఆన్సర్స్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ డూ యూ అబ్జర్వ్? కింద చూడండి. వాట్ డూ యూ అబ్జర్వ్ ఇస్ ద సమ్ ఆఫ్ 2 ఇంటీజర్స్ ఆల్వేస్ అన్ ఇంటీజర్? సమ్ ఆఫ్ 2 ఇంటీజర్స్ ఆల్వేస్ అన్ ఇంటీజర్. సమ్ టైమ్స్ ఒకసారి ఇంటీజర్ అవ్వచ్చు, ఒకసారి 0 అవ్వచ్చు, ఒకసారి ఏదైనా. ఎస్ ట్రూ. డిడ్ యూ ఫైండ్ ఏ పేర్ ఆఫ్ ఇంటీజర్ హూ సమ్ ఈజ్ నాట్ అన్ ఇంటీజర్? ఒకవేళ మనం పేర్ ఆఫ్ ఇంటీజర్స్ని సమ్ చేసిన అడిషన్ చేస్తే అది ఒకవేళ ఇంటీజర్ రాకుండా పోతుందా? నో, కంపల్సరీ ఇంటీజర్ అనేది వస్తుంది. సో దిస్ కండిషన్ ఈజ్ ఎస్, దిస్ కండిషన్ ఈజ్ నో. సిన్స్ అడిషన్ ఆఫ్ ఇంటీజర్స్ గివ్స్ ఇంటీజర్స్. అడిషన్ ఆఫ్ ఇంటీజర్స్ ఏమవుతుందంట ఇంటీజర్స్. వి సే ఇంటీజర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ అడిషన్. అవును, మనం ఇంటీజర్స్ అనేవి క్లోజ్డ్ అండర్ అడిషన్ అని చెప్తాం. ఇన్ జనరల్ ఫర్ ఎనీ 2 ఇంటీజర్స్ ఏ అండ్ బి, దట్ ఈస్ ఏ ప్లస్ బి ఈజ్ అన్ ఇంటీజర్. మీరు క్లోజర్ అండర్ అడిషన్ క్లారిటీగా వినుంటే క్లోజర్ అండ్ సబ్ట్రాక్షన్ కూడా చాలా ఈజీ అనమాట. వాట్ హ్యాన్స్ వెన్ వి సబ్ట్రాక్ట్ అన్ ఇంటీజర్ ఫ్రమ్ అనదర్ ఇంటీజర్? కెన్ వి సే దట్ ద డిఫరెన్స్ ఈజ్ ఆల్సో అన్ ఇంటీజర్? మనం ఆ డిఫరెన్స్ అనేది నెగిటివ్లో వస్తే దాని ఇంటీజర్ అంటామా? ఎస్ అంటాం. చూడండి 7 - 2 హౌ మచ్? -2. -2 ఈజ్ అన్ ఇంటీజర్. ఇక్కడ 7 అనేది ప్లస్ అనమాట. ప్లస్ వాల్యూలో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఈ హైయెస్ట్ వాల్యూ ఏంటిది 9. 9లో నుంచి 7 పోతే 2 వచ్చిందా ఆన్సర్? సో 17 మైనస్ ఆఫ్ -21. ఇప్పుడు 17 ప్లస్ 21 ఏమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్. ఇందా మీకు ఒక బాక్స్ చెప్పాను. సో అది మీరు గుర్తుపెట్టుకోగలిగితేనే మీరు ఈ ఫస్ట్ చాప్టర్ అనేది మీకు అర్థమవుతుంది. ఆ బాక్స్ కనుక మీకు రాకపోతే ఇది అర్థం కాదనమాట. సో ఒకవేళ మీకు అర్థం కాకపోతే పాజ్ చేసుకొని బ్యాక్కి వెళ్ళి మళ్ళీ క్లియర్గా విని ముందుకు రండి. సో 1 + 7 హౌ మచ్? 8. 1 + 2 హౌ మచ్? 2. 28. 28 ఈజ్ అన్ ఇంటీజర్ ఆర్ నాట్? ఎస్ ఇంటీజర్. -8 మైనస్ ఆఫ్ -16. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు 6 అనేది, అది ఎలా వచ్చిందో చెప్తాను చూడండి. -8 మైనస్ ఆఫ్ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ 14. హైయెస్ట్ వాల్యూకి ఏ సైన్ ఉంది? ప్లస్ వాల్యూ ఉంది కాబట్టి ఆన్సర్ రిజల్ట్ కూడా ఏమొస్తుంది మనకి పాజిటివ్లోనే వస్తుంది. 14లో నుంచి 8 పోతే ఎంత 6. దట్ ఈస్ ద ఆన్సర్. -21 మైనస్ ఆఫ్ -10 ప్లస్ 10. మైనస్ ఇంటూ మైనస్ ఎంత 10 ప్లస్. -21లో నుంచి 10 పోతే ఎంత 10. ఇక్కడ హైయెస్ట్ వాల్యూకి ఏ సైన్ ఉంది? నెగిటివ్ సైన్. సో -10 అనేది వస్తుంది. రిమైనింగ్ 3 మీరు హోంవర్క్ చేయండి. ఒకవేళ ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వాట్ డూ యూ అబ్జర్వ్? మీరు ఏం అబ్జర్వ్ చేశారు ఇక్కడ? ఈజ్ దేర్ ఎనీ పేర్ ఆఫ్ ఇంటీజర్ హూస్ డిఫరెన్స్ ఈజ్ నాట్ అన్ ఇంటీజర్? ఏదైనా ఏ పేర్ ఆఫ్ ఇంటీజర్స్ని కనుక మీరు సబ్ట్రాక్షన్ చేస్తే ఇంటీజర్ కాకుండా పోయిందా? నో, ఇది ఇంటీజరే. కెన్ వీ సే ఇంటీజర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ సబ్ట్రాక్షన్? ఎస్, మనం చెప్పగలం. మనం అడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా క్లోజ్డ్ అండర్ ఇంటీజర్స్, క్లోజ్డ్ అండర్ అడిషన్ అండ్ క్లోజ్డ్ అండర్ సబ్ట్రాక్షన్. వీ కెన్ సే ఇంటీజర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ సబ్ట్రాక్షన్. దస్ ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 ఇంటీజర్, ఏ అయినా 2 ఇంటీజర్స్ తీసుకుంటే ఏ కానీ బి కానీ లేకపోతే XY కానీ ఏ ఒక 2 ఇంటీజర్స్ తీసుకున్నప్పుడు దెన్ A - B ఈజ్ ఆల్సో అండ్ ఇంటీజర్. A - B ఏమవుతుంది? ఇంటీజర్ అవుతుంది. డూ ద హోల్ నెంబర్ సాటిస్ఫై దిస్ ప్రాపర్టీ? ఎస్ అఫ్ కోర్స్, ఎందుకు కాదు అవుతుంది. ఎస్. నెక్స్ట్ కాంపిటేటివ్ ప్రాపర్టీ. వి నో దట్ 3 + 5 = 5 + 3 = A. దీని ఫార్ములా ఏంటంటే మీకు ఆల్రెడీ ఏ వాల్యూ బి వాల్యూ తీసుకున్నారు కాబట్టి 2 వేరియబుల్స్, నేను కూడా 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాను. మెయిన్ ఈ ఫార్ములా ఆల్రెడీ మీరు 6th క్లాస్లో చదువుకుంటారు. 7th క్లాస్లో ఇప్పుడు ఫార్ములా ఇవ్వకుండా డైరెక్ట్ సబ్మిచ్చారు చూడండి. 3 + 5 = 5 + 3. A + B = B + A. ఎటు నుంచి చేసినా ఏమవుతుంది? 8 అనేది వస్తుంది ఆన్సర్. దట్ ఈస్ ద హోల్ నెంబర్ కెన్ బి యాడెడ్ ఇన్ ఎనీ ఆర్డర్. హోల్ నెంబర్ని ఎలా యాడ్ చేసినా
సేమ్ ఆన్సరే వస్తుంది. ఇన్ అదర్ వర్డ్స్ అడిషన్ ఈజ్ కాంపిటేటివ్ ఫర్ హోల్ నెంబర్స్. అడిషన్ అనేది కాంపిటేటివ్ అవుతుంది హోల్ నెంబర్స్లో. కెన్ వీ సే ద సేమ్ ఫర్ ఇంటీజర్స్ ఆల్సో? అది మనం ఇంటీజర్స్లో చెప్పగలమా? ఏ వాల్యూ ఏమవుతుంది? బి. ఇప్పుడు బిఏ ప్లస్ ఏ ప్లస్ బి -6 + 5 ఆన్సర్ 5 ప్లస్ బ్రాకెట్ ఓపెన్ చేద్దాం, ప్లస్ ఇంటూ మైనస్ -6 -6 + 5 చూడండి, 5 -1 కండిషన్ సాటిస్ఫై అయిందా? కొన్ని 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, ఒకసారి ఆ ఎగ్జాంపుల్స్ కూడా మనం ట్రై చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, ఆ ఎగ్జాంపుల్స్ కూడా ట్రై చేద్దాం. a + b = b + a అనమాట ఫార్ములా. -8 బ్రాకెట్స్ ఓపెన్ చేద్దాం, ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? -9 -9 ప్లస్ ఇంటూ మైనస్ -8 -9 -8 ఏమవుతుంది? -17. ఇక్కడ కూడా అంతే కదా, -17. హైయెస్ట్ వాల్యూకి ఏ సైన్ ఉందో అది వచ్చింది. సో LHS = RHS వచ్చిందా? కాంపిటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అయిందా? ఓకే. నెక్స్ట్ ఈ సమ్ కూడా చూడండి, -23 + 32 ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? -23 -23 32లో నుంచి 23 పోతే 9 ప్లస్ సైన్, ఎందుకంటే హైయెస్ట్ వాల్యూకి పాజిటివ్ ఉంది అది. 32లో నుంచి 23 పోతే 9. Find this with 5 other pair of integers. Do you find any pair of integers for which the sums are different when the order is changed? ఏ ఆర్డర్ని చేంజ్ చేసినా సమ్ అనేది సేమ్గా వస్తుంది. సర్టైన్లీ నాట్. We say that addition is commutative for integers. Formula ఇచ్చారు చూడండి. In general, for any two integers a and b, we can say a plus b is equal to b plus a. Next, we know that subtraction is not commutative for whole numbers. Subtraction అనేది commutative కాదంట whole numbers లో. ఎందుకని? It is commutative for integers. ఎగ్జాంపుల్ చూడండి, consider the integers 5 and -3. ఇక్కడ మీరు చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, consider the integers 5 and -3. చూడండి, ఈజ్ 5 - -3 ద సేమ్ యాజ్ -3 - 5? నో. ఎందుకని? 5 -3 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 + 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ +3 ఈజ్ ఈక్వల్ టు 8. నెక్స్ట్ బి వాల్యూ -3 -5. సో -3 -5 హౌ మచ్? -8. టేక్ అట్లీస్ట్ 5 డిఫరెంట్ పైర్స్ ఆఫ్ ఇంటీజర్స్ అండ్ చెక్ దిస్. ఒక 5 పైర్స్ ఆఫ్ ఇంటీజర్స్ తీసుకొని చెక్ చేయమంటున్నారు. We conclude that subtraction is not commutative for integers. మనం ఏం కంక్లూడ్ చేయాలంట? subtraction is not commutative for integers. Addition is commutative for integers. Subtraction is not commutative for integers. Next, associative property ఇచ్చారు. Observe the following examples. Consider the integers a, b, c. 3 వాల్యూస్ ఇచ్చారు, a, b, c వాల్యూ అనమాట. సో ఇది ఒక నెంబర్ లైన్ తీసుకొని చేయమంటున్నారు. ఒకసారి అది ఎలానో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అసోసియేటివ్ ప్రాపర్టీకి ఫార్ములా ఏంటంటే a + b + c ఈజ్ ఈక్వల్ టు a + b + c. ఏదో ఒక 2 పేర్స్ని 2 వేరియబుల్స్ని మల్టిప్లై చేయాలి. సో ఇది ఫార్ములా అనమాట. మనం కాంపిటేటివ్ ప్రాపర్టీ ఏం చేసుకున్నాం? a + b ఈజ్ ఈక్వల్ టు b + c అని చెప్పాం. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ కాంపిటేటివ్ ప్రాపర్టీ. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ అసోసియేటివ్ ప్రాపర్టీ. ఇక్కడ ఏ వాల్యూ చూడండి, ఇక్కడ a, b, c రాసుకోండి. ఏ వాల్యూ ఎంత? -3 ప్లస్ -2 బి వాల్యూ, సి వాల్యూ -5. యాస్టీస్గా ఫస్ట్ ఇచ్చిన ఫార్ములాలోని ప్లేస్ చేద్దాం. -3 ప్లస్ -2. అప్పుడైతేనే మీకు క్లియర్గా అర్థమవుతుందమ్మా, లేకపోతే కనుక అర్థమవుతుంది. ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్ని క్లియర్గా ప్లేస్ చేసుకోండి. -3 ప్లస్ -2 ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? -5 అవుతుంది. ఇది ఒక బ్రాకెట్ పెట్టుకోండి. నెక్స్ట్ -3 ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? -2. ఇది ఒక బ్రాకెట్ పెట్టుకోండి. ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? -5. ఇక్కడ చూడండి, -3 ప్లస్ -2 -5 ఎంత? -7. అవునా? ఇక్కడ -3 -2 ఏమవుతుంది? -5. నెక్స్ట్ -5 -3 ప్లస్ ఇంటూ మైనస్ -7 ఈజ్ ఈక్వల్ టు -5 -5. హౌ మచ్? -3 -7 -10 ఈజ్ ఈక్వల్ టు -10. -5 ఏమవుతుంది? 10 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్. ఓకేనా? సో ఇంతటితో మీకు కాంపిటేటివ్ ప్రాపర్టీ కాంపిటేటివ్ ప్రాపర్టీ చెప్పాను అండ్ అసోసియేటివ్ ప్రాపర్టీ కూడా చెప్పాను. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. ఫస్ట్ టాపిక్ వచ్చేసి అడిటివ్ ఐడెంటిటీ అనమాట. వెన్ వీ యాడ్ 0 టు ఎనీ హోల్ నెంబర్ వీ గెట్ ద సేమ్ హోల్ నెంబర్. ఏ
హోల్ నెంబర్కైనా కానీ మనం 0 యాడ్ చేస్తే సేమ్ హోల్ నెంబర్ వస్తుందని చెప్తున్నారు. 0 ఈజ్ అన్ అడిటివ్ ఐడెంటిటీ ఫర్ హోల్ నెంబర్. 0 అనేది అడిటివ్ ఐడెంటిటీ ఫర్ హోల్ నెంబర్స్. ఇట్ ఈస్ అన్ అడిటివ్ ఐడెంటిటీ అగైన్ ఫర్ ఇంటీజర్స్ ఆల్సో. అవునా కదా చెక్ చేద్దాం. అబ్జర్వ్ ద ఫాలోయింగ్: -8 + 0 -8, -23 + 0 -23, 0 plus of -59, plus into minus -59, 1 plus 0 is equal to -61. 0 plus -8, -8, 0 plus -37, -37, 0 plus -43, plus into -43, 0 plus 0 plus 0 is equal to 0. Okay, the above example shows that 0 is an additive identity for integers. You can verify it by adding 0 to any other 5 positive integers. In general, for any integer a, 0 is equal to a, otherwise 0 plus a is equal to 0. ఇది ఉంది. నెక్స్ట్ టాపిక్లో నెక్స్ట్ పార్ట్లో చేద్దాం. ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. సో ఇక్కడితో ఈ వీడియో స్టాప్ చేస్తున్నాను. ఇక్కడ దాకా మీకు ఏదైనా అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.